వెల్కమ్ టు sakshaeducation.com. రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్ష జరిగింది, 1 పరీక్ష కూడా జరిగింది. అండ్ దీంట్లో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్ చాలా వరకు. సో కరెంట్ అఫైర్స్ కొంతమంది చాలా కష్టంగా ఉందంటున్నారు, కొంతమంది ఏమో లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అని అంటున్నారు. అండ్ మనకు 3-4 వీక్స్లో గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తాయి. గ్రూప్ 2 రిజల్ట్స్ తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో వాటిలో కూడా కరెంట్ అఫైర్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాటిని అనలైజ్ చేయడానికి మనతో సైదులు సార్ ఉన్నారు, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ అండ్ సీనియర్ ఎక్స్పర్ట్. వెల్కమ్ టు sakshaeducation.com సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏపీ యొక్క గ్రూప్ 1 మెయిన్ ఫిలిమ్స్ పేపర్ ఎగ్జామ్ జరిగింది సార్. గ్రూప్ 2 ఫిబ్రవరి 25న జరిగింది. ఈ రెండు పేపర్ల కంపేర్ చేస్తే గ్రూప్ 2 పేపరే టఫ్ ఉంది ఈ రెండింటి కంటే కూడా. ఒకప్పుడు అడిగే జనరల్ స్టడీస్ వేరు, ప్రజెంట్లు అడుగుతున్న యొక్క జనరల్ స్టడీస్ వేరు సార్. ఒకప్పుడు జాగ్రఫీ, పాలిటీ, చరిత్ర ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసేది. గత లాస్ట్ ఇయర్ను చూస్తుంటే ప్రజెంట్లు ఇక్కడ కరెంటు జాగ్రఫీ, కరెంటు పాలిటీ, కరెంటు చరిత్ర, కరెంట్ ఎకానమీ, సైన్స్, లేటెస్ట్ టెక్నాలజీ పైన దాదాపు ఈ మధ్య కాలంలోనే అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు సార్ ఇక్కడ. మరొకటి, దాదాపు 1 ఇయర్ నుండి కోచింగ్ తీసుకున్న పిల్లలు కూడా ఏపీ గ్రూప్ 2లో 30 మార్క్స్ దాటలు. ఏమైందంటే పేపర్ హార్డ్ వచ్చింది, సార్ వాళ్ళు చెప్పినాయి దాదాపు తక్కువ వచ్చినాయి ఇట్లా అంటున్నారు అక్కడ. ఎందుకు ఎక్కడ హార్డ్ వచ్చింది? వీళ్ళందరూ కూడా మార్కెట్లో సార్ ఇక్కడ రకరకాల యాప్స్ వచ్చినాయి, రకరకాల యొక్క బుక్స్ వచ్చినాయి. అక్కడ ఎవరో చెప్పని ఆ బుక్, ఇంకోరు చెప్పని ఈ బుక్ తీసుకొని అన్నీ ఒకే దగ్గర క్రోడించుకున్నారు. కానీ అక్కడ ఆ బుక్లో సిలబస్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవాలి. నువ్వు సిలబస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సిలబస్ పరంగా వెళ్తే మనలాంటి యొక్క సాక్షి ఎడ్యుకేషనల్లో గతంలో మనం ఏదైతే చర్చించుకునే యొక్క అంశాలు ఉన్నాయో ఆ అంశాల నుండి ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మీరు ఈ మధ్య కరెంట్ అఫైర్స్ గమనిస్తారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్లో ఏపీ యొక్క గ్రూప్ 2లో గ్రూప్ 1లో చూస్తే అక్కడ ఆ పేపర్ అంతా కూడా జనవరి, ఫిబ్రవరిలో ఇక్కడ పేపర్ సెట్టింగ్ అయింది. ఆ మూమెంట్లో ఉన్న యొక్క అంశాల పైన ఫోకస్ చేసిండు. కొన్ని డైరెక్ట్ అడిగింది సార్ ఇక్కడ, కొన్ని ఇండైరెక్ట్ బీట్లు అడిగింది. ఇండైరెక్ట్ మనం ఏం అంటే బయట క్లాసులో ఏం చేస్తారు సార్ అంటే, ఇందిరాగాంధీ శాంతి బహుమతి గ్రహీతలు ఇద్దరు వ్యక్తులు స్వీకరించారు, ఆ ఇద్దరు గురించి అవుతారు. ఇక్కడ ఏమడుగుతుంది అక్కడ, ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఆ ఇద్దరికి ఏ రంగాల్లో వచ్చింది అక్కడ, ఆ ఇందిరాగాంధీ శాంతి బహుమతి యొక్క కమిటీ చైర్మన్ ఎవరు అక్కడ, అసలు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇది ఏ ఇయర్ బహుమతి అక్కడ, పూర్తిగా అక్కడ ఆ అవగాహన ఉంటేనే క్యాచ్ చేస్తాం. మనోళ్ళకి ఏంది 2024లో జనవరిలో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇద్దరు పర్సన్స్కి వచ్చింది. ఈ రెండే గుర్తుపెట్టుకో. కానీ పేపర్ ఒకటి తెలిసింది, ఇంకోటి తెలియలేదు. అందుకే దానిపై క్లుప్తంగా క్లియర్గా అనాలిసిస్ చదువుతూనే స్టూడెంట్ అక్కడ బిట్టు క్యాచ్ చేయగలుగుతుండ్రు. ముందు ఓన్లీ ఒక జనరల్ స్టడీస్, నేషనల్, ఇంటర్నేషనల్ అలా చదువుకునేవారు. కానీ ఇప్పుడు సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. కానీ ఈ జియోగ్రఫీ వీటన్నిటిలో కూడా మళ్ళీ కరెంట్ అఫైర్సే వస్తున్నాయి. అయితే ఎగ్జామినర్ తెలిసిపోయింది సార్ ఇక్కడ. ఎంతసేపు అంటే బయట కోచింగ్ సెంటర్లో ఈ 17 ఆర్టికల్ ఏంది, 30 ఆర్టికల్, 70 ఆర్టికల్ అని చెప్పి ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ చాలా ఎగ్జామ్ పేపర్లు మొత్తం కూడా అవే కవర్ అయినాయి. ఇప్పుడు స్టూడెంట్ ఏంది అక్కడ, ఎంతసేపు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయాలి, స్టూడెంట్ ఆ బిట్ క్యాచ్ చేయకుండా ఉండే విధంగా కన్ఫ్యూజ్ చేయాలి. స్టూడెంట్ ఏ టైపులో చదివినా కూడా మన బిట్టు దగ్గరికి రీచ్ అవుతుందా లేదా అనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపరు తెలివిగా తయారు చేస్తుంది. ఒక్కోసారి ఏంది అక్కడ ఈ 6 నెలల ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ ఆ పేపర్లు అడుగుతున్నారు. మనం అవి చదవకపోతే మళ్ళీ ఏం చేస్తుండు, నెక్స్ట్ ఎగ్జామ్లో ఇవే అడుగుతున్నాని చెప్పి ఇవి చదువుతారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అట్లా ఫోకస్ చేస్తుండు. అందుకే 1 ఇయర్ పాటు మీకు అక్కడ అవగాహన ఉండాలి. అంటే కరెంటు పాలిటీ పరంగా, కరెంటు జాగ్రత్త పరంగా. ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ కరెంటు పాలిటీ, కరెంట్ అంటున్నారు. ఏంటి సార్ కరెంటు పాలిటీ అంటే ఇక్కడ లేటెస్ట్ సార్. ఇక్కడ ఎట్లా అంటారంటే 2024 సంవత్సరము ఆల్రెడీ 18వ లోక్సభ ఎన్నికల
షెడ్యూల్ వచ్చింది. 7 విడతలుగా అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. 7 విడతల్లో ఫస్ట్ విడత ఎప్పుడు, సెకండ్ విడత ఎప్పుడు, లాస్ట్ విడత ఎప్పుడు, ఈ మధ్యనలో అంటే ఎన్నికల సంఘానికి 2 కొత్త సభ్యులు నియామకం జరిగింది. సుఖ్బీర్ సింగ్ సంధు, మరొక జ్ఞానేష్ కుమార్. ఇలాంటి ఎన్నికల సంఘం పైన ఫోకస్ చేసుకోవాలి. మరొక లేటెస్ట్ సుప్రీంకోర్టు యొక్క లేటెస్ట్ కేసుల పైన మనం ఫోకస్ చేసుకోవాలి. ఈ మధ్యన మరణించిన యొక్క న్యాయశాస్త్ర భీష్మ పితామహుడిగా పేరుగాంచిన యొక్క ఫారిన్ ఎస్ నారిమన్ అనే యొక్క వ్యక్తి ఇలాంటి అంశాలపై ఫోకస్ చేసుకోవాలి. మన చూడండి సార్, ఇక్కడ మనము పోయిన గ్రూప్ 2 మూమెంట్లో ఈ సాక్షి ఎడ్యుకేషన్లో ఒక క్లాస్ చేస్తాం. ఏమనుకున్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 2024 సంవత్సరం జనవరి 1వ తేదీన పిఎస్ఎల్వి C-58 యొక్క రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ అనే యొక్క ఉపగ్రహాన్ని పంపించారు. దాని మెయిన్ థీమ్ అని డిస్కస్ చేసుకున్నాం. నిన్న ఏపీ గ్రూప్ అనే యొక్క ఫిలిమ్స్లో ఇదే అడిగిన యొక్క అంశం. అలాగే ఐఐటి భువనేశ్వర్, ఐరడా అవును సార్. టైఅప్ అయ్యారు కదా సార్. ఇవి కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చాయి. కాకపోతే జనరల్గా ఇలాంటివన్నీ ఏంటంటే అన్ని బుక్స్ చెప్పకపోవచ్చు కూడా, ఎందుకంటే ఐఐటీస్ వీటన్నిటి గురించి. అవును సార్. కానీ ఇవన్నీ ఇలాంటివి కూడా అడుగుతున్నారు. స్టూడెంట్ రెగ్యులర్గా సార్ ఇక్కడ ఎవ్రీడే డే బై డే ఐఐటి మద్రాసు కానీ, ఐఐటి భువనేశ్వర్ కానీ, ఐఐటి ఇక్కడ ఖరగ్పూర్ కానీ, ఐఐటి ఢిల్లీ కానీ, ఈ ఐఐటీల మీద గ్యారంటీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1-2 బిట్లు వస్తుంది సార్. ఏ ఐఐటి ఏ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది, ఏ ఐఐటి ఈ మధ్య దేన్ని ఆవిష్కరించింది. ఉదాహరణ మద్రాస్ ఐఐటి సార్. ఇక్కడ మద్రాస్ ఐఐటి ఇండియాలోనే ఒక బెస్ట్ ఐఐటి. అక్కడ ప్రపంచంలో టాప్ స్థాయిలో ఈ మద్రాస్ ఐఐటి కూడా ఒక టాప్ 20లో ఉంటుంది సార్. ఇక్కడ ఈ మధ్య మద్రాస్ ఐఐటి టాంజానియా దేశంలో జాంజింబర్లో ఒక బ్రాంచ్ని ప్రారంభించుకుంది. ఈ మధ్య శ్రీలంకలో కాండి అనే ప్రాంతంలో ఒక బ్రాంచ్ని ప్రారంభించుకుంది. భారత సైనికులకు కావాల్సిన నైపుణ్యమైన శిక్షణ ఇవ్వడానికి ఈ మధ్య ఇండియన్ ఆర్మీ మద్రాస్ ఐఐటితో ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఈ మధ్య అరటి తొక్కల ద్వారా కూడా కొన్ని ఆయిల్ ప్రొడక్ట్ అవుతుంది అక్కడ. ఏ ఐఐటి అంటే అది గౌహతి హైకోర్టు. ఇక్కడ ఇలాంటి అంశాలపై ఐఐటీల పైన విద్యార్థులు బాగా ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ నుండి గ్యారంటీ మనం బిట్టడుతుంది. ఇంకోటి ఏఐ ఉంది సార్. ఇక్కడ ఈ మధ్య కొత్తగా ఏఐ వచ్చింది. ఈ మధ్యన కేరళ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఐరిష్ అనే తొలి ఏఐ టీచర్ అక్కడ వెళ్ళి పాఠాలు బోధిస్తుంది. ఈ మధ్య వస్తున్న ఐఐటి కానీ, దాంతోపాటు ఇక్కడ ఏఐ అంశాలు కానీ, అదేవిధంగా ఇక్కడ స్పేస్ ఎక్స్ సంస్థ ఎలన్ మస్క్ సంబంధించిన కానీ ఇలాంటి ప్రైవేట్ సంస్థలు. ఈ మధ్యనే జపాన్ యొక్క రాకెట్ ఇది జస్ట్ ఒక 5 days క్రితం అక్కడ వెళ్తున్న మూమెంట్లో ఫెయిల్ అయిపోయింది అక్కడ రాకెట్. ఇలాంటి అంశాలపై విద్యార్థులు బాగా ఫోకస్ చేసుకోవాలి. ఓకే సార్. సార్, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చామనుకోండి, అంటే అక్కడ జనరల్గా కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ అయితే లేదు సార్. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్మోస్ట్ 75 మార్క్స్ ఉన్నాయి. అవును సార్. సో దీంట్లో ఎంతవరకు మనము కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 75 మార్కుల పేపర్లో సార్ మ్యాక్సిమం దాదాపు 40 అబౌవ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. వాడు సైన్స్ అండ్ టెక్నాలజీ అడిగిండు, అందులో కెమిస్ట్రీ ఉండదు, ఫిజిక్స్ ఉండదు, బాటనీ, జువాలజీ, ఓన్లీ లేటెస్ట్ కరెంట్ అఫైర్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. అందులో శాటిలైట్స్ ఉంటాయి, అందులో మిసైల్స్ ఉంటాయి, అందులో వచ్చేసి ఇక్కడ వార్ నావీస్ ఉంటాయి, అందులో యుద్ధ నౌకలు ఉంటాయి. లేటెస్ట్ మనకు ఐఐటి సంబంధించిన లేటెస్ట్ అంశాలు ఉంటాయి. ఉదాహరణ సార్, ఇక్కడ మిసైల్స్ తీసుకుందాం. ఈ మధ్య మిసైల్స్ గురించి గ్యారెంటీ అడుగుతాడు. ఈ మధ్యనే దివ్యాస్త్ర అనే పేరుతో అగ్నిపై మిసైల్స్ను పరీక్షించారు. అగ్నిపై అంటే ఒక మిసైల్ తీసుకున్నప్పుడు ఈ క్షిపణి పరిధి ఎంత, ఈ మధ్యనే పరీక్షించిన క్షిపణి ఏది, ఈ క్షిపణి ఎక్కడి నుంచి పరీక్షించారు, ఈ క్షిపణి యొక్క రేంజ్ ఎంత, ఈ మధ్యన నార్త్ కొరియా పరీక్షించిన క్షిపణి ఏది, ఈ మధ్యన చైనా పరీక్షించిన క్షిపణి ఏది, ఈ మధ్య ఈ క్షిపణి పరీక్షించారు, ఏ పేరుతో పరీక్షించారు, ఇలాంటి అంశాలపైన మిసైల్స్ పైన ఫోకస్ చేశాడు. ఇలా సార్ ఇక్కడ ఇండియా మన 2012లో తొలిసారిగా అగ్నిపై మిసైల్స్ను పరీక్షిస్తే మళ్ళీ రీసెంట్లీ ఇక్కడ అగ్నిపై
క్షిపణిని రీసెంట్లీ ఇక్కడ మార్చ్ 15th నాడు దివ్యాస్త్ర అనే పేరుతో పరీక్షించారు. ఈ క్షిపణి నిర్మాణం ఖర్చు 2,500 కోట్లు. ఈ క్షిపణి పరిధి 5,000 నుండి 8,000 కిలోమీటర్ల వరకు. ఈ క్షిపణి యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ ఇక్కడ టెస్సీ థామస్. మిసైల్స్ నుండి వీళ్ళు ఈ టైపులో ఎనీ మిసైల్స్ నుండి ఈ టైపులో ఫోకస్ చేసుకోవచ్చు సార్. ఆ మిసైల్స్లో స్టాక్ జీకే పరంగా అడుగుతాడు, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకి అడిగే అవకాశం. ఈ మధ్యన రేపు త్వరలో సార్ ఇక్కడ ఒక చెక్కతో తయారు చేసిన యొక్క లిగ్నో షాట్ అనే షాట్ లైట్ని త్వరలో జపాన్ ఇక్కడ నాసా 2 ఉమ్మడిగా పంపించబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆ లిగ్నో షాట్ అనే షాట్ లైట్ను మాగ్నోలీ అనే చెట్టు యొక్క చెక్కతో తయారు చేయడం జరిగింది. రేపు గగనయాన్ ప్రాజెక్టు ఈ మధ్య నరేంద్ర మోడీ ఫిబ్రవరి 25th నాడు కేరళ రాష్ట్రంలో విక్రమ్ సారాభాయ్ యొక్క స్పేస్ సెంటర్ సందర్శించి రేపు గగనయాన్ ప్రాజెక్టు ద్వారా ఇండియా 5 వ్యక్తుల్ని అంటే 4 వ్యక్తుల్ని ఇక్కడ స్పేస్లో పంపించబోతుంది. ప్రశాంత్, బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, ఎస్ శుక్లా, ప్రభద్ ఆగద్ అనే 4 వ్యక్తులు పంపించబోతుంది. ఈ 4 మన మోడీ ప్రపంచానికి వీళ్ళను పరిచయం చేయడం జరిగింది. ఇలాంటి అంశాలపై వెళ్తారు. ఈ మధ్యన మార్చి 6వ తేదీ నాడు నరేంద్ర మోడీ ఇక్కడ కలకత్తాలో వాటర్ అండ్ అండర్ అంటే మెట్రో ట్రైన్స్ అంటే ఆయన ప్రయాణించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నది అంతర్భాగం నుండి మెట్రో ట్రైన్ ఎక్కడ నిర్మించారంటే కలకత్తాలో నిర్మించారు. దాంట్లో ఈ మధ్య మోడీ ప్రయాణించారు. అదేవిధంగా మార్చి 5th నాడు నరేంద్ర మోడీ ఈ దేశం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేయబడిన తొలి ఫాస్ట్ బ్రీడర్ అణురియాక్టర్ సెంటర్ అది కల్పకం తమిళనాడులో ఉంది. ఆ సెంటర్ను మోడీ రీసెంట్లీ ఆయన విజిట్ చేయడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ఎక్కువ ఎగ్జామ్లో మనకి రేపు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే, అలాగే ఎకానమీ రిలేటెడ్గా ఏమన్నా అడగచ్చు సార్? కరెంట్ ఎకానమీ రిలేటెడ్ సార్. ఇక్కడ ఈ మధ్య మార్చి 14th నాడు 2023-24 సంవత్సరం మానవ అభివృద్ధి సూచికను ప్రకటించారు. అది మానవ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మానవ అభివృద్ధి సూచిక నుండి బిట్టు లేని ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. ప్రజెంట్లీ మానవ అభివృద్ధి సూచికలు ఇండియా 134వ స్థానం ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ స్విట్జర్లాండు, 3rd ప్లేస్లో ఉన్న కంట్రీ ఐస్లాండు, 4th ప్లేస్లో ఉన్న కంట్రీ డెన్మార్క్. 1 వచ్చింది, 3 వచ్చింది, 4 134. ఇండియా 134వ స్థానం. 4 పక్కన పెడితే 13 ఉంటుంది. ఈ మధ్య 13వ వరల్డ్ కప్ క్రికెట్ అయిపోయింది. 1 పక్కన పెడితే 34 ఉంది. ఇండియాలో తొలిసారి రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్లే. మానవాభివృద్ధి సూచికను యుఎన్డిపి అనే సంస్థ ప్రకటిస్తుంది. 193 దేశాల సూచికను ప్రకటిస్తుంది. ప్రపంచంలో 3 అంశాల ఆధారంగా ఒక కంట్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ పర్సెంటేజ్, లైఫ్ టైం, ఈ 3 అంశాల్లో ఏ దేశం ఫస్ట్ ఉంటుందో అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్. గత ఇయర్ నుండి నార్వే ఫస్ట్ ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, జెండర్ ఇండెక్స్ కానీ, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, ఇంటలెక్చువల్ ఇండెక్స్ కానీ, గ్లోబల్ కాంపిటేటివ్ ఎకనామిక్ ఇండెక్స్ కానీ ఈ సూచికలు ప్రధానంగా ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా ఈ మధ్య ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లీస్ట్ కూడా మనకి బయటకు వచ్చింది. ఇక్కడ ఏంటిది? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఫస్ట్ ఉంది, 2nd చైనా ఉంది, 3rd జర్మనీ ఉంది. గతంలో జర్మనీ అంటే 4thలో ఉండే, ఇప్పుడు 3rdకు వచ్చింది. ఇలాంటి అంశాలపై కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ఈ మధ్య సుప్రీంకోర్టు అక్కడ ఎలక్ట్రల్ బాండ్ల గురించి అడుగుతుంది. ఎస్బీఐ ఎందుకు లేట్ అయింది? ఇక్కడ ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు మీరు అక్కడ బయట పెడతలేరు? ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు వచ్చినాయి, అసలు ఏ పార్టీకి తక్కువ విరాళాలు వచ్చినాయి, ఏ పార్టీకి వచ్చినాయి బయట పెట్టండి, ఎవరెవరు వచ్చినా బయట పెట్టండి అని సుప్రీంకోర్టు ఆగ్రహం చేస్తే ఎస్బీఐ ప్రకటించింది. లేటెస్ట్ రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు కానీ, లేటెస్ట్ ప్రపంచ బ్యాంక్ యొక్క నిర్ణయాలు కానీ, లేటెస్ట్ ఇక్కడ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క నిర్ణయాలు కానీ కరెంట్
అంశాలపై గాని వీటిపైన అంటే ఎకనామీలో దాదాపు ఇక్కడ మీకు అంటే 75 మార్కుల యొక్క ఎకనామీలో లేటెస్ట్ దాదాపు ఒక 30 నుండి 40 అబోవ్ లేటెస్ట్ కరెంట్ యొక్క ఎకనామీ అంశాలుంటాయి. మన ఏపీకి, రాష్ట్రానికి, తెలంగాణ స్టేట్‌కి ఏ ఏ పరిశ్రమలు వచ్చినాయి అక్కడ, ఏ పరిశ్రమలు అక్కడ ఎక్కడ ఏర్పాటైనాయి, ఏ కంపెనీలు వస్తున్నాయి అక్కడ, ఏ కంపెనీతో రాష్ట్రం ఏ అంశం పైన ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇలాంటి అంశాలపై మీరు ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేసుకోండి. సరే. మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఇప్పుడు మోస్ట్‌లీ మనము న్యూస్ పేపర్ గానీ, లేకపోతే గవర్నమెంట్ మినిస్ట్రీ వెబ్‌సైట్స్ కానీ వీటన్నిటిని ఎక్కువ ఫోకస్ చేయాల్సొస్తదేమో అనిపిస్తుంది. సో, మీరేం సజెస్ట్ చేస్తారు? తప్పదు సార్ ఇక్కడ. ఎందుకంటే బయట మార్కెట్‌లో రకరకాల మ్యాగజైన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ మ్యాగజైన్‌లో వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, నెల రోజులు పేపర్‌కొచ్చే అంశాలను తీసుకొని ఎవరో డీడీపీ ఆపరేటర్‌కి అప్పగిస్తారు. ఆ అబ్బాయి ప్రింట్ చేస్తాడు. బుక్ బయటకొస్తది. మనోళ్ళు పోయి కొంటున్నారు. కానీ ఎగ్జామ్ చూస్తే ఆ మ్యాగజైన్స్ బిట్లు ఒక్కడే కనిపిస్తలేవు. రోజువారీగా రెగ్యులర్‌గా సార్ పేపర్ ఫాలో కావాలి. రెగ్యులర్‌గా ఒక పేపర్ తీసుకున్నప్పుడు అంతర్జాతీయ అంశాలే ఉన్నాయి, జాతీయ అంశాలే ఉన్నాయి, ఆర్థిక అంశాలే ఉన్నాయి, పాలిటిక్స్ అంశాలే ఉన్నాయి, స్పోర్ట్స్ అంశాలే ఉన్నాయి. రెగ్యులర్‌గా పేపర్ ఫాలో అవ్వండి. దానితో పాటు మీరు మన సాక్షి ఎడ్యుకేషనల్ ఎప్పటికప్పటికి చాలా అంశాలు కూడా కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. ఒక్కోసారి మేము కూడా సాక్షి ఎడ్యుకేషన్ యాపే చూస్తుంటాం అక్కడ. ఆ అంశాలు చూసి ఇక్కడ క్లాస్‌లో మేము కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తుంటాం. మనకు కావాల్సింది పిల్లలకు న్యాయం చేయాలి. మనకు కావాల్సిన యొక్క ఇంపార్టెంట్ పాయింట్లు కావాలి. ఆ సాక్షి ఇచ్చిండా, ఇంకోటి ఇచ్చిండా అది కాదు. మనకు కావాల్సిన యొక్క లేటెస్ట్ అంశాలు కావాలి. ఒక్క బిట్ కూడా, ఒక్క మార్క్ కూడా మనకు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంటే. 2:30 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏండ్లు హ్యాపీగా గవర్నమెంట్ ఇక్కడ సర్వీస్‌లో ఉంటావు. ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఒకసారి చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకి చాలా వరకి సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్‌లోనే మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. ఈ మధ్య తెలంగాణలో గురుకులాలు వచ్చాయంటే ఎగ్జామ్ జరిగింది అక్కడ. డీఎల్ ఎగ్జామ్ 80% అక్కడ ఉమెన్స్‌కి ఇచ్చారు. 20% అక్కడ ఒకే బాయ్స్‌కి ఇచ్చారు. అంటే ఇక్కడ మేల్‌కి ఇచ్చారు. అయితే చాలామంది ఏమన్నా తక్కువ ఉన్నది కదా వద్దని చాలామంది అప్లై చేసినారు, వదిలేసినారు. రాసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరి విలేజ్‌కి ఇద్దరో ముగ్గురో ఇవాళ డీఎల్‌గా సెలెక్ట్ అయినారు. ఒక్కొక్కరికి 5, 6 ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్కొక్కరిని అంటే దాదాపు అక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఆమె ఈ మధ్య చూస్తున్నాం మనం. ఒక హోటల్‌లో పనిచేసే సర్వర్ కూడా ఆమె 3 జాబులు కొట్టింది. అంటే ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా మనం ఇక్కడ ప్రెజెంట్‌లీ ఉన్న కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎక్కడ చూసినా అదే జాగ్రత్త ఉంటది. ఎక్కడ చూసినా అదే చరిత్ర ఉంటది. కానీ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచో అడుగుతాడో చెప్పలేం కాబట్టి ఇలాంటి సాక్షి ఎడ్యుకేషన్ యొక్క యాప్ ద్వారా మీరు ఎప్పటికప్పటికి ఎవ్రీడే ఇక్కడ బిట్లపై మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోండి. రోజువారీగా పేపర్ యొక్క అనాలిసిస్ అంశాలపై చూసుకోండి. మాలాంటి వాళ్ళ యొక్క క్లాసులు మీరు ఇక్కడ వినండి అక్కడ. ఎందుకంటే ఏదో అంటే ఒక క్వెషన్ తీసుకొని దాన్నే గంటల సేపు తరబడి మీరు ఆన్సర్ చెప్పండి అని చెప్పి మొబైల్‌లో కాకుండా మనం ఇక్కడికి వచ్చినామంటే ఒక స్టూడెంట్‌కి ఇక్కడ న్యాయం జరగాలి అక్కడ. మనం చెప్తున్న ప్రతి బిట్ కూడా రేపు ఎగ్జామ్ హాల్‌లో మీరు రాస్తున్న కళ్ళల్లో ఆ మాస్టర్ మీకు కనిపించాలి అక్కడ. ప్రెజెంట్‌లో ఉన్న వాటిలో మన సాక్షి ఎడ్యుకేషన్ యొక్క యాప్ ద్వారా మీకు టోటల్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అక్కడ మీకు ఎనఫ్ అవుతాయి. కరెంట్ ఎకనామిక్ పరంగా కానీ, కరెంట్ పాలిటీ కానీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటిపైన మీరు బాగా ఫోకస్ చేసుకోండి. రేపు ఏపీ త్వరలో రిజల్ట్ కూడా గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్ రాబోతుంది. 1:1 ఇక్కడ 100 ఇస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అంటే ఒక మెంబర్ కూడా సభ్యుడు కూడా నిన్న అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. దాదాపు అంటే 1:100 అంటే చాలామంది కూడా వస్తారు కాబట్టి ఫిలిమ్స్‌లో చేసిన యొక్క ఫిలిమ్స్ అనేది జస్ట్ మెయిన్స్ క్వాలిఫై. ఫిలిమ్స్‌లో చేసిన తప్పులు అక్కడ రేపు మెయిన్స్‌లో చేయకుండా ఇలాంటి యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళ యాప్ వాళ్ళు అందిస్తున్న యొక్క ప్రముఖ గైడ్ యొక్క క్లాసెస్ వినండి. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. మీరు అనుకునే యొక్క లక్ష్యాన్ని సాధించాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి. ఈసారి మీరు ఒక విజేతలుగా ఉండండి. సార్ 1:100 అంటే
మళ్ళీ కాంపిటీషన్ చాలా ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ లాగానే అయిపోతది. అయితే చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు సార్ హ్మ్. యాక్చువల్‌గా 1:50 తీసుకోవాలి. అయితే ఒక సభ్యుడు మేము చర్చిస్తున్నాం. 1:100 తీసుకునే యొక్క అవకాశం ఉంది అని అక్కడ సభ్యుడు కూడా నిన్న సుధీర్ అనే యొక్క పబ్లిక్ ఆ! సర్వీస్ కమిషన్ ఈ యొక్క వీక్ మెంబరు నోటిఫికేషన్ కూడా వస్తది. చెప్పడం జరిగింది. త్వరలో కూడా ఇంకా పోస్టులు చాలా అంటే నెక్స్ట్ సార్ దీనికి మేము క్వాలిఫై కాలేకపోతున్నాం. ఎట్లా అని అనుకోవద్దండి. మీరు కాంపిటీటివ్‌లో ఉన్నారు. రైతు పొలాన్ని దున్నుకుంటే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో, లాభం వస్తో తెలీదు గానీ, ఈ కాంపిటీటివ్‌ని నమ్ముకుంటే ఏదో రోజు ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్తావు. ఈ మధ్య ఒక స్టూడెంట్ ఒక పోస్ట్ పెట్టాడు. సార్ నాది ఆర్సిరేట్‌లో బ్యాచ్ అయిపోయింది. ఆ రోజు మీతో ఫోటో దిగినా. నేను డీఎల్ జాబ్ గురుకుల డీఎల్ కొట్టినా సార్. నేను ప్రిపేర్ అయింది గ్రూప్ 2 సార్. డీఎల్ కూడా జస్ట్ మీరు చెప్పిన నాలెడ్జ్‌తో పోయి రాస్తే నాకు డీఎల్ వచ్చింది సార్ అంటే, ఈ కాంపిటీటివ్ నాలెడ్జ్ అనేది నువ్వు ఏ ఎగ్జామ్ అని రాసుకో. ఒకటి మిస్ అయితే దేవుడు నీకు ఇంకోటి ఇస్తాడు అక్కడ. దీంతో అయిపోయిందని చెప్పి నువ్వు బాధపడకుండా ఉండొద్దు. ఈ ప్రిపరేషన్ మీరు ఇదే విధంగా మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాంపిటీషన్ 1:100 అంటే మళ్ళీ చాలామంది వస్తారు అక్కడ. రేపు అసలైంది మెయిన్స్ ఉంది అక్కడ. ఆ మెయిన్స్‌ని అక్కడ టైం కూడా ఇస్తారు మనకి. కాబట్టి మంచిగా బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రామాణికమైన యొక్క పుస్తకాలు చూసుకోండి. ప్రామాణికమైన యొక్క క్లాసులు తీసుకోండి. ఇయాల యూట్యూబ్‌లో యూట్యూబ్ చూసినా ఓకే రకరకాల యొక్క ఈ క్లాస్ ఉంటే ఇప్పుడే మీకు జాబ్ వస్తది. ఇట్లా చెప్పి మీరు మోసపోవద్దు అక్కడ. అందరూ కూడా మన ఏపీలో స్టూడెంట్స్ మోసపోయినారు. ఇలాంటివి కాకుండా ఒక ప్రామాణికమైన యొక్క బుక్స్ చూసుకొని మనాంటి సాక్షి లాంటి యొక్క ఎడ్యుకేషనల్ యాప్ ద్వారా మీకు ఎప్పటికప్పటికి గైడ్‌గా మీకు అందిస్తుంటారు అక్కడ. ఇలాంటి క్లాసెస్ మీరు వినండి. సార్ చివరిగా సార్ ఇప్పుడు ఎగ్జామ్‌కి ముందు ఎన్ని రోజుల వరకు కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు సార్? మీరు అనలైజ్ చేస్తున్న దాన్ని బట్టి. ఈ మధ్య చూస్తుంటే సార్ ఇక్కడ లాస్ట్ ఇయర్‌కు, ఈ ఇయర్‌కు డిఫరెంట్ ఏందంటే ఎగ్జామ్ ఇగ 30 డేస్‌లో, 25 డేస్‌లో ఉందనగానే మనం ముందుగానే పేపర్ తయారైపోతుంది. అంటే దాదాపు మాక్సిమం 6 నెలల కరెంట్ అఫైర్స్ ఎనఫ్. ఈ జనవరి, ఫిబ్రవరి రేపు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే యొక్క లేటెస్ట్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాఠ అంశాలుంటాయి. ఆ అంశాలపై ఫోకస్ చేసుకోండి. 6 నెలల మీద మీరు ఇక్కడ అవగాహన పెట్టుకోండి. టోటల్ మీకు ఎనఫ్ అయిద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లే కరెంట్ అఫైర్స్‌లో మీరు చెప్పిన టాపిక్సే వస్తాయని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తప్పకుండా సార్ ఇక్కడ మన స్టూడెంట్స్‌కు న్యాయం చేద్దాం సార్. స్టూడెంట్స్‌కి కావాల్సిన యొక్క న్యాయాన్ని మనం అందిద్దాం. భవిష్యత్తులో మరిన్ని అవసరం అనుకుంటే ఇక్కడ ఒక డిజిటల్ బోర్డు కూడా సార్ వాళ్ళు ఏర్పాటు చేసి మీకు క్లాసులు అందించాలి. కొన్ని ఎక్స్‌పెక్టెడ్ యొక్క అంశాలు అందించాలి అనే అంశంతో కూడా సార్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ యొక్క ఆఫీస్ వారి తరపున అది తొందరగా పూర్తి చేయాలని మీ తరపున నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని గైడెన్స్ వీడియోస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.